నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కలిసిన ప్రముఖ ఆక్వా ఎక్స్పోర్టర్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు. ట్రంప్ టారిఫ్లతో ఆక్వా రైతులకు నష్టం లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న కేంద్ర మంత్రి. భీమవరం హాస్పిటల్స్ వారి సహకారంతో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద నిర్మించే బస్సు షెల్టర్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో కలెక్టరేట్ ఉందా, తరలి వెళ్లిందా? దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వివరణ ఇవ్వాలి. కలెక్టరేట్ మారిస్తే ప్రజా ఉద్యమం చేస్తాం. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరం జేపీ రోడ్లో ఉదయం కేఫ్ ను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. ప్రముఖ ఆక్వా ఎక్స్పోర్టర్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సోమవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మస్తాన్ రావును సాలువాతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎంపీ బీద మస్తాన్ రావుతో పాటు పలువురు ఆక్వా రైతు సంఘాల నాయకులు, రైతులు సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ఇటీవల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల మన రైతులకు ఎటువంటి నష్టం ఉండకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని హామీ ఇచ్చారు. కేవలం 4 రోజులు ఎగుమతులు నిలిచిపోవడంతో అమెరికా దిగుమతిదారులు ఆందోళన చెందారని, రైతులు నష్టపోకుండా ఉండేందుకు పెంచిన టారిఫ్ ను వారే భరిస్తామని తెలియజేశారని మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఈ సమస్యపై ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపినట్టు ఆయన వెల్లడించారు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు మాట్లాడుతూ, అమెరికా దిగుమతి కంపెనీలతో చర్చలు జరిపి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. రైతులు అధైర్యపడకుండా ఆక్వా సాగు కొనసాగించాలని ఆయన భరోసా ఇచ్చారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు కరెంటు యూనిట్ ను ₹50 తగ్గించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి ఢిల్లీలో పలువురు మంత్రులను కలిసినట్టు పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇరువురు నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల సుబ్బరాజు, పి వెంకటేశ్వరరాజు, సిహెచ్ రామభద్రరాజు, ఐటీ సుబ్బరాజు, తులసి రాంబాబు, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచెల్ల సుభాష్ రాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, వీరవల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సు రావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అదే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం చినామిరం గ్రామ పంచాయతీ ఎస్ఆర్కేఆర్ కళాశాల ఎదురుగా ఆర్టీసీ బస్టాండ్ కు సోమవారం ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో భీమవరం హాస్పిటల్ సహకారంతో నూతన బస్టాండ్ నిర్మించడం అభినందనీయమని, ప్రయాణికులు, విద్యార్థులు ఈ బస్టాండ్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వచ్చేలా పనులు వేగవంతం చేయాలని కోరారు. దాతలు ముందుకు వచ్చి అభివృద్ది పనుల్లో భాగస్వాములు కావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, భీమవరం హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జి గోపాల్ రాజు, లయన్స్ క్లబ్ డాక్టర్ సిహెచ్ కృష్ణంరాజు, కంతటి వెంకటరాజు, పొత్తూరి బాపిరాజు, మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఏవో దిలీప్, బీజేపీ నాయకులు కోమటి రవికుమార్, సిహెచ్ కృష్ణంరాజు, కార్మూరు సత్యనారాయణమూర్తి, పత్తి హరివర్ధన్, నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణం చినమేరం గ్రామ పరిధిలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా చినమేరం గ్రామ పంచాయతీ ఏరియాలో బస్ షెల్టర్ నిర్మించడం జరుగుతుంది. ప్రయాణికులు, విద్యార్థులు వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళే టైంలో వెయిట్ చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఈ షెల్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని మన కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో భీమవరం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల
ఈ ప్రాంతంలో ఉన్నవారు వచ్చేవారు అందరికీ కూడా సౌకర్యకరంగా ఉంటుంది. మంచి సెంటర్లో 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ షెల్టర్ నిర్మించడం జరుగుతుంది. దీనివలన మన నియోజకవర్గ వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నా అభినందనలు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ భీమవరం హాస్పిటల్ తరఫున ఈ బస్ షెల్టర్ నిర్మించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ ఉందా, తరలి వెళ్లిపోయిందా అనే విషయంపై సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రశ్నించారు. సోమవారం భీమవరం గునుపూడిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టరేట్ ను వేరే వాళ్లకి దారదత్తం చేస్తామంటే సరికాదని, దీనిపై ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రతిపాదనలు లేకుండా శంకుస్థాపనలు ఏమిటి అని ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కలెక్టరేట్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రావాలని కోరినట్లు తెలిసిందని, అసలు మారుస్తున్నట్టుగా ప్రతిపాదనలు కూడా లేకుండా శంకుస్థాపన చేస్తున్నామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబులు వివరణ ఇవ్వాలని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు 3 పార్టీలు మారినా ప్రజలు నమ్మకం ఉంచారని అన్నారు. కలెక్టరేట్ ను మారిస్తే ప్రజలకు అన్యాయం చేసినట్లేని అన్నారు. ప్రజలకు వివరణ ఇవ్వకుంటే ఒక ప్రజా ఉద్యమం చేస్తామని, ప్రజలు కూడా అడగాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. P4 విధానాల్లో నిర్మాణం జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారని, P4 విధానంపై ప్రభుత్వ భవనాలు ఎందుకు నిర్మిస్తారని ప్రశ్నించారు. ఆనాటి ముఖ్యమంత్రి గారితో మాకున్నటువంటి సాన్నిహిత్యంతో, అలాగే ఈ యొక్క నరసాపురం పార్లమెంట్లో భీమవరం సెంటర్ పాయింట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని ఒప్పించి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని పెట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2వ తారీఖున ఒక గజెట్ విడుదల చేసి, ఆ గజెట్లో నరసాపురం భీమవరాన్ని రెవెన్యూ డివిజన్లుగా చేస్తూ 19 మండలాలని ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో 7 నియోజకవర్గాలు. ఆ సందర్భంలో నరసాపురంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ పార్టీలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ డివిజన్లని కూడా హెడ్-క్వార్టర్స్గా, జిల్లా హెడ్-క్వార్టర్స్గా పెట్టి మా నరసాపురాన్ని హెడ్-క్వార్టర్గా పెట్టలేదు అని, మార్చడం కుదరదని చెప్పి చాలా ఉద్యమం చేశారు, మీ అందరికీ తెలుసు. కానీ ఈ జిల్లా యొక్క ప్రయోజనం, జిల్లా ప్రజల యొక్క ప్రయోజనం కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆనాటి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఈ యొక్క భీమవరం పట్టణాన్ని హెడ్-క్వార్టర్గా పెట్టడం జరిగింది. దానికి ఆ రోజున అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది. R&B డిపార్ట్మెంట్ ద్వారా ఒకసారి టెండర్ పిలవటం జరిగింది. అయితే ఎన్నికలు సమీపించేసరికి ఎవరు దానిలో పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ కాల్లో. అంచేత అది ఆ సందర్భంలో ఆ యొక్క టెండరు ఆగటం జరిగింది. అయితే తదుపరి నిర్మాణం జరుగుద్ది అనేటటువంటి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా గునుపూడిలో ఉన్నటువంటి అద్దె భవనంలో ఆ యొక్క కలెక్టరేట్ కొనసాగుతూ ఉంది. కానీ సడన్గా ఒక రోజున అధికారులందరూ కూడా కాళ్ళ మండలంలో ఉన్నటువంటి పెదమేరం గ్రామం సందర్శించటం, అక్కడ ఏదో కలెక్టరేట్ నిమిత్తం స్థల పరిశీలన చేశాము అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. దాంతో భీమవరం ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవటం జరిగింది. ఆ సందర్భంలో డిసెంబర్లో మనం దాని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరు దీనికి ప్రతిపాదన చేశారు, గతంలో ఇచ్చినటువంటి జీవోల పరిస్థితి ఏంటి, ప్రజలందరూ కూడా భీమవరం నుంచి కలెక్టరేటు తరలిపోతూ ఉందని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ మరియు కేంద్ర మంత్రివర్యులు సమాధానం చెప్పాలి, ప్రజలకి వివరణ ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది. లేకుంటే కనుక దీని మీద ఒక ప్రజా ఉద్యమం మొదలు పెడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే దాని తదుపరి వెంటనే స్థానిక శాసనసభ్యులు
ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది ఎక్కడికి తరలిపోవట్లేదు, ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు, ఏదైతే భీమవరంలో హెడ్ క్వార్టర్ పెట్టారో ఈ హెడ్ క్వార్టర్ నుంచి కలెక్టరేట్ అనేది ఎక్కడికి తరలిపోదు, నాది బాధ్యత, ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి అవసరమైతే నేను 5 ఎకరాల భూమిని కూడా ఇస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. అందరూ నమ్మాం, నిజమే కదా, పోనీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మనం దాని మీద పోరాటం చేయాలన్నటువంటి అవసరం లేదు ఎవరికి కూడా. కానీ గత కొన్ని రోజులుగా ఇదే అంశం మళ్ళీ తెర మీదకు రావడం జరిగింది. ఉండి శాసనసభ్యులైనటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ముఖ్యమంత్రిని కలవటం, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కి శంకుస్థాపనకు మీరు రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పి ఆయన కోరినట్టుగా పత్రికల్లో మాత్రమే చూడటం జరిగింది. దాంతో మళ్ళీ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన బయలుదేరింది. ఇది భీమవరం ఎమ్మెల్యే గారేమో ఎక్కడికి కాదంటా ఉన్నారు, ఉండి ఎమ్మెల్యే గారేమో శంకుస్థాపన అంటా ఉన్నారు. ఈ కన్ఫ్యూజను ఏంటనేటటువంటి ఆలోచన చేయటం జరుగుతూ ఉంది. అయితే ఏదైతే 20 ఎకరాలు మునుపూళ్ళు ఇచ్చినటువంటి జీవో 124 ఏమైంది, లేదు ఉండి శాసనసభ్యులు చెప్పినట్టుగా పెదమెరం గ్రామంలో ఆయన ఏదైతే శంకుస్థాపన చేయాలని ప్రతిపాదన చేస్తూ ఉన్నారో దానికి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయా అనేటటువంటిది ప్రజలకి తెలియనట్టు అవసరం ఉంది. ఒకవేళ అటువంటి ఉత్తర్వులు కనుక వచ్చి ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లుబాటు కాదు. ఎందుకు కాదంటే ఆయన చెప్పేటటువంటి పెదమెరంలో ఉన్నటువంటి 3.5 ఎకరాలు కూడా ఇరిగేషన్ పోరంబోక్ అని చెప్పి ప్రభుత్వం నిర్ధారణ చేసి, లేకపోతే ఎమ్మెల్యే గారే నిర్ధారణ చేసి అక్కడ కట్టుకున్నటువంటి పక్కా భవనాలు, కొంతమంది కట్టుకున్నటువంటి పక్కా భవనాలని ఇది ఇరిగేషన్ పోరంబోకులో ఆక్రమణలు ఉన్నాయని చెప్పి కూలగొట్టడం జరిగింది. ఎంచేతంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఎటువంటి ఇరిగేషన్ ఛానల్స్ మీద కానీ, చెరువుల మీద కానీ, కుంట్ల మీద కానీ, అంటే వాటర్ బాడీస్ మీద ఎక్కడా కూడా ఎటువంటి నిర్మాణం కానీ ఆక్రమణ కానీ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దానికి అనుగుణంగా మరి ఏ రకంగా అక్కడ ప్రతిపాదన చేశారో అర్థం కావట్లా. అయితే నేను విచారించగా ఆ యొక్క ఇరిగేషన్ భూమిని రెవెన్యూకి బదలాయించమని చెప్పి, రెవెన్యూ అవసరాలకు బదలాయించమని చెప్పి ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కొన్ని ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి తెలిసింది. ఏ రకంగా ఇరిగేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్ని కాదని ఇరిగేషన్ అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ దానిలో కట్టడాలని ప్రతిపాదిస్తే చెల్లుబాటు అవుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పక్కన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారేమో శంకుస్థాపన అని చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో నోరు మెదపరు, ప్రజలకు వివరణ ఇవ్వరు. దయచేసి ఎమ్మెల్యే గారికి, రామాంజనేయులు గారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని ప్రజలు 3 సార్లు శాసనసభ్యులు చేశారు 3 పార్టీల నుంచి. అంటే పార్టీ మారితే జనరల్గా వ్యతిరేకత ఉంటుంది. మీరు 3 పార్టీలు మారినా ప్రజలు మిమ్మల్ని నమ్మారంటే మీ మీద ప్రజలకు ఏదో ఒక విశ్వాసం ఉంది. కానీ ఈ రోజున ఎంతో కృషి చేసి తీసుకొచ్చినటువంటి ఈ హెడ్ క్వార్టర్ని తీసుకెళ్ళి మీరు వేరే దారదత్తం చేస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకోరు. మీకు కూడా అది భావ్యం కాదు. మీకు 3 సార్లు న్యాయం చేసినటువంటి ప్రజలకి మీరు అన్యాయం చేసేటటువంటి పరిస్థితి అయితే కనుక ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా సహించరని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. తక్షణమే మీరు దీని మీద క్లారిఫై చేయాలి ప్రజలకి. ఇక్కడ కలెక్టరేట్ భీమవరంలో ఉంటుందా, ఉండదా, ఈ కన్ఫ్యూజ్ మీరు క్లియర్ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ సంస్థలని డబ్బులు పెట్టుబడి పెట్టి వారు ఉండేటటువంటి ఏరియాకి తరలించుకుపోవచ్చా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ విధానాన్ని కనుక P4లో కనుక ఇదే విధానాన్ని కొనసాగిస్తే డబ్బు ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా P4లో ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ కార్యాలయాలు లేకపోతే ప్రభుత్వ సంస్థలు వారి ప్రాంతానికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ P4 అనేది ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి వాడటానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. ఆ గైడ్లైన్స్లో కూడా అటువంటి విధానాలు లేవని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులకి, ఆ యొక్క కేంద్ర మంత్రివర్యులకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు ప్రజలకి సమాధానం చెప్పండి, అలాగే ప్రజలకి వివరణ ఇవ్వండి. ప్రతిసారి ఇది ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ కింద ప్రజల భయాందోళనకు గురయ్యే విధంగా
మీరు చేయొద్దని చెప్పి ఖచ్చితంగా మీరు ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలకి అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా ఖచ్చితమైనటువంటి వివరణ ఇవ్వాలి. దీని మీద మీరు ప్రకటన చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నుండి తొలగించి ఏలూరు జిల్లాలో విలీనం చేస్తే ప్రజలు ప్రాణ త్యాగానికైనా సిద్దమని మండల అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. సోమవారం గణపవరం మండలం నుండి భీమవరంలోని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించేందుకు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గణపవరం మండలంలోని గ్రామాలు భీమవరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, అదే ఏలూరు వెళ్లాలంటే కనీసం 70 కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, మురుగునీరు, నీటిపారుదల శాఖలు సైతం జిల్లా కేంద్రంలో ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని అన్నారు. 2022లో పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన గణపవరం మండలాన్ని ఇప్పుడు మారుస్తామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మండలానికి నిధులు తక్కువగా వస్తున్నాయని చెప్పడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అధికారులు దృష్టి సారిస్తే నిధుల సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణరాజు, కోసంపూడి సురేంద్రరాజు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నంద్యాల రామలింగరాజు, కోనిరెడ్డి సోమేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సోమరాజు, జిల్లా రైతు సంఘం నాయకులు కూసంపూడి జగపతిరాజు, సిపిఎం నాయకులు పెంటారావు, గోవింద్, సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షులు ముత్యాల వేణు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చీకటిపల్లి మంగరాజు, నడింపల్లి సోమరాజు, సుబ్బారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడే 2 years అయిపోతుంది, కానీ మళ్ళీ కొన్ని కొంతమంది ఉంచాలని మళ్ళీ దీన్ని రివ్యూ చేయకుండా సేమ్ మళ్ళీ దీంట్లోనే ఉంచి మా గ్రామ ఇచ్చిన తర్వాతనే దీన్ని గెజిట్ 2023లో మన గణపవరం మండలాన్ని గత ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే ఏలూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకి ప్రజల కోరిక మేరకు అంటే గణపవరంలో ఉన్న ప్రజల కోరిక మేరకు మమ్మల్ని దీంట్లో కలపడం జరిగింది. సో అట్లానే మాకందరికీ సౌలభ్యంగా ఉంది. భీమవరం హెడ్ క్వార్టర్ కాబట్టి మనకి రెవెన్యూ డివిజన్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మాకందరికీ చాలా సౌలభ్యంగా ఉంది. కొన్ని విధాలుగా చూసుకున్నట్లయితే రైతులకి పంట పొలాల దగ్గర నుంచి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ డ్రైన్స్ డిపార్ట్మెంట్ కానీ మా పక్కనే ఉన్నదేమో నర్సాపురం పార్లమెంట్లోకి వచ్చేది, అంతకుముందు అయితే కనుక ఏలూరులో ఉండేది. ఈ రెండింటికి కూడా రైతులకి తీసుకున్నప్పుడు అది పడేది కాదు, ఇద్దరికి కూడా గొడవలు వచ్చాయి. కానీ ఇప్పుడు అయితే కనుక నర్సాపురం పార్లమెంట్లో కలిపినప్పుడు అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపినప్పుడు రైతులతో సహా అందరూ చాలా ఆనందంగా ఉండటం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా కానీ దీన్ని ఈ రకంగా ఉంచితేనే కనుక అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. ఇప్పుడు కూడా మేము హెచ్చరించేది ఏంటంటే ప్రజలందరూ కలిసి ఇప్పుడు సర్పంచుల ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, టీడీపీ నుంచి మొత్తం అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చాం. ఎందుకని మాకు గనక ఎటువంటి పరిస్థితుల్లోనే అన్యాయం జరిగితే ఒకవేళ ఎవరన్నా ప్రోద్బలంతో గనక దీన్ని గనక ఏమన్నా మార్చినట్లయితే మేమైతే గనక గ్రామాల్లోని కూడా ఎమ్మెల్యేలను కానీ ప్రజాప్రతినిధులను ఎవరిని కూడా రానిచ్చే ప్రసక్తి ఉండదు. మేమంతా కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీస్ అయినా కానీ ఎనానమస్గా మేము పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళనే గెలిపించుకుంటాం, ఎవరిని ఇండిపెండెంట్గా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుద్ది. కాబట్టి ఇప్పుడైనా నాయకులు గుర్తుపెట్టుకుని మాకున్న సౌలభ్యాన్ని, మాకున్న అనుకూలతని, మాకైతే కనుక ఒక 20 కిలోమీటర్ లోపే మనకి రెవెన్యూ డివిజన్, మేము భీమవరం రావడానికి మాకు ఎటువంటి పరిస్థితుల్లో అభ్యంతరాలు లేవు, మాకు చాలా వెసులుబాటుగా ఉంది. అదే ఏలూరు అయితే కనుక 70 కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతాం, 2 గంటల జర్నీ. ఎటువంటి పరిస్థితుల్లోని పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే గణపవరం మండలం ఉంచి తీరాలి. లేని పక్షంలో మేము చేసే ఆందోళన అయితే కనుక ఆగే ప్రసక్తి. మరి గణపవరం మండలాన్ని ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంచాలని, ఈ మండలాన్ని గణపవరం మండలాన్ని మరి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంచాలని అఖిలపక్షంగా ఈరోజు అన్ని పార్టీల తరఫున కూడా మేము కోరుతా ఉన్నాం. పాలకులు అర్థం చేసుకొని మా గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంచవలసిగా మనం చేస్తూ అఖిలపక్షం తరఫున నియమనం చేస్తా ఉన్నాం. ఈ గణపవరం మండలం ప్రజలు అందరూ కూడా అన్ని పార్టీల కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఇదే జిల్లాలో కొనసాగాలని కోరుకుంటున్నారండి. ఆల్రెడీ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోనే నడుస్తున్నాయి మా అన్నీ. అలాగే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఏలూరు జిల్లాలో ఉంది, దాన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోకి మార్చాలని, ఈ జిల్లాలోనే మండల ప్రజలని మండలాన్ని కంటిన్యూ చేయాలని ఇప్పుడు కోరటానికి కలెక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు అందరం కలిసి అలాగే కొందరు అధికారులు
గ్రాంట్లు సరిగా రావట్లేదని, పశ్చిమ గోదావరి జిల్లా గణపురం మండలానికి సరిగ్గా నిధులు రావట్లేదని ఒక సాకుగా ప్రజాప్రతినిధులు చెప్పడంతో వారు కొందరు గణపురం మండలాన్ని మళ్ళీ ఏలూరులోకి మార్చాలని ప్రయత్నిస్తున్నారు. మనం ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో లేదా ప్రజాప్రతినిధులతో మనం సంప్రదింపులు జరిపితే నిధుల కొరత పెద్ద సమస్య కాదు, నిధులు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ మండలాన్ని కానీ గణపురం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంచకపోతే అక్కడ ప్రాణత్యాగానికి కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. మాకు తీర నష్టం అండి. మాకు గ్రామాల్లో సమస్య ఏదైనా ఉండాలంటే ఇమీడియట్గా వచ్చి కలెక్టరేట్కి వస్తానికి మాకు 5 కిలోమీటర్లు ఉండడం వలన మా ఏదైనా విన్నపించుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. మాకు భీమవరంలో కావాలని మా సర్పంచులు 25 గ్రామాల నుంచి మేము కోరుకుంటున్నాం. మాకు ఎట్టి పరిస్థితులు భీమవరమే కావాలని, దేనికైనా ప్రజలు, మా గ్రామస్తులు ప్రజలు కూడా భీమవరం ఉండాలని కోరుకుంటున్నాం. అయితే గణపురం మండలం అనేది ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంది భీమవరం జిల్లా హెడ్ క్వార్టరు. అదే ఏలూరు అయితే 50 కిలోమీటర్లు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ ఉన్న పబ్లిక్. మేమందరం కూడా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం అన్నీ స్పందించి గణపురం మండలాన్ని భీమవరంలో జిల్లాలో కలపాలని మేము కోరుతున్నాం. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్ని పార్టీలకు అత్యధికంగా అందరూ కలిసి ఏకమిత్యంగా కలిసి వచ్చామండి. ఈ ఎట్టి పరిస్థితుల్లో అన్నా కనుక ఉంచకపోతే చాలా పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేము అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకి దిగడానికి ఎటువంటి ఆలోచించండి. దయించి వ్యాపార రీత్యా కానీ, వ్యవసాయ రీత్యా కానీ, హాస్పిటల్ రీత్యా కానీ, రెవెన్యూ రీత్యా కానీ తెల్లారులు ఎక్కితే మా గణపురం మండలం అంతా బేవరణ ఉంటారు సార్. భీమవరం అడ్డవంతెన వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఉదయం కేఫ్ ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని, ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరం ప్రాంతానికి చెందిన 4 యువకులు అత్యంత ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన టిఫిన్స్ ను భీమవరం ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. రాజమండ్రి, కాకినాడలో కూడా ఉదయం కేఫ్ ను ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దంతలూరి పవన్ కుమార్, నందమూరి హరికృష్ణ మనవడు శ్రీహర్ష, ముదునూరి వంశీకృష్ణంరాజు, అడ్డాల వంశీరాజు అభినందించారు. నిర్వాహకుల చేతుల మీదుగా అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రాజు, పొత్తూరి బాపిరాజు, కొల నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరిచల్ల వినోద్, పేరిచల్ల సుభాష్, కోమటి రవికుమార్, మంతెన పెదనరసింహారాజు, ఎండగండి వేణు, వేగేసిన రామకృష్ణంరాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈరోజు భీమవరంలో ఉదయం టిఫిన్ సెంటర్ ఏదైతే ఉందో దాని ప్రారంభోత్సవం జరగడం జరిగింది. భీమవరం పట్టణం అనేది ఈరోజు జిల్లా కేంద్రం, ఎడ్యుకేషనల్ హబ్, మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఇది ఒక హబ్. ఆక్వా రైతులకు కానీ అన్ని రకాలుగా ప్రముఖ వాణిజ్య నగరంగా ఉన్నటువంటి పట్టణం భీమవరం. అయితే ఈ భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ, రోజు భీమవరం వచ్చేసినటువంటి ప్రజలకు కానీ చక్కటి క్వాలిటీతో కూడినటువంటి టిఫిన్స్ అందజేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఒక అధునాతనమైనటువంటి స్థాయిలో ఉదయం అనేటువంటి ఒక గ్రూప్ పేరుతో హోటల్స్ని ప్రారంభించడం జరిగింది. కాకినాడలో ఒక బ్రాంచి, రాజమండ్రిలో బ్రాంచి, భీమవరంలో ఒక బ్రాంచి. ఇది ఒక చైన్ సిస్టమ్ కింద డెవలప్ చేయాలని మరి భీమవరం ప్రాంతానికి చెందినటువంటి యువకులు, మన వంశీ, మన ఏపీఐఏసీ చైర్మన్ రాంబాబు గారి మేనల్లుడు, అలాగే ఇంకొక హర్ష, పవన్, మరి ఇంకో వంశీ అని నలుగురు కూడా ఒక 3 బ్రాంచ్లను ప్రారంభించి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింతగా విస్తరించాలనేటువంటి ఆలోచనతో దీన్ని ప్రారంభించడం జరిగింది. నేను ఇప్పుడు కూడా టిఫిన్ చేశా ఇక్కడే. ఈ ప్రాంతంలో చాలా సందర్భాల్లో చాలా హోటల్కి వెళ్ళడం జరుగుతుంది. చక్కటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఏదైతే డీసెన్సీ అనేది హోటల్కి చాలా ఇంపార్టెంట్. పరిశుభ్రంగా ఉండాలి, ముందు క్వాలిటీతో పాటు క్వాంటిటీ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, ఏదైతే అట్మాస్ఫియర్ బాగుండాలి. ఆ రకమైనటువంటి వాతావరణంలో పట్టణం నడిబొడ్డున అడ్డంతి దగ్గర ఈ హోటల్ని ప్రారంభించడం జరిగింది. మరి వారిని ఈ సందర్భంగా ఈ గ్రూప్ పేరుతో మరి ఇంత చక్కటి సౌకర్యం భీమవరం ప్రాంతంలో కల్పించినందుకు మరి వంశీ గారు, పవన్ గారిని, హర్ష గారిని, వారి బృందాన్ని అభినందిస్తూ రాబోయే భీమవరంలో అవసరం ఉంది ఇటువంటి హోటల్. రాబోయేటువంటి రోజుల్లో వారి వ్యాపారం మరింతగా విస్తరించాలి. అదేవిధంగా ఏదైతే ప్రజలకు అందించేటువంటి సౌకర్యాలను కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం రాబోయే రోజుల్లో చేయాలని మరొకసారి వారిని అభినందిస్తున్నాను. మన భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత మరింత అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. ఈ వేగవంతంగా అభివృద్ధి చెందిన పట్టణానికి ఫెసిలిటీస్ కూడా అవసరం. దానిలో భాగంగా ఈరోజు అడ్డవంతిని సెంటర్లో, దోలపాల రోడ్లో అడ్డవంతిని సెంటర్లో ఉదయం కేఫ్ అని పెట్టి పరిశుభ్రమైన ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసి పరిశుభ్రమైన టిఫిన్స్ అందించడం జరుగుతుంది. నేను కూడా టిఫిన్ చేశాను, చాలా రుచికరంగా ఉన్నాయి. హోటల్ మరింత సక్సెస్ అవ్వాలని, ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుతున్నాను. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. ఉదయం అనేటటువంటి కార్పొరేట్ తరహాలో ఉన్నటువంటి ఈ యొక్క హోటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతంటే ఈ రోజున హైదరాబాదు, విశాఖపట్నం, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి సౌకర్యాలతోటి భీమవరం పట్టణ ప్రజలకి సామాన్యమైనటువంటి రీతిలో ఈ యొక్క పదార్థాలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఇదంతా కూడా నేను చూస్తూ ఉంటే భీమవరం గత కొద్ది కాలంగా అనేక వ్యాపార సంస్థలు యువకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను గమనించినప్పుడు ఇది కేవలం ఒక వ్యాపార దృక్పథంతో కాకోకుండా, లాభాపేక్షతో కాకోకుండా, కేవలం మన పట్టణాన్ని ఒక కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎంచేతంటే వీరు పెట్టేటటువంటి పెట్టుబడికి ఇక్కడికి వచ్చేటటువంటి లాభాలకి సంబంధం ఉండదు. అయినప్పటికీ కూడా మనం పుట్టినటువంటి ఊరికి, మనం నివసిస్తున్నటువంటి ఊరిని ఒక స్థాయిలో నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం యువకులందరూ కూడా చేస్తున్నారు. ఇటువంటి వ్యాపారం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రోత్సాహం తెలియజేయాలి. అలాగే ఈ రోజున మరి ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి యువకులకి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి భీమవరం పట్టణంలో అత్యంత ఆధునికరమైనటువంటి శాస్త్ర సంకేత పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి వంటశాలను నిర్మించి స్వచ్ఛత,
శుభ్రత మరియు నాణ్యత ఈ మూడిట్ల ప్రామాణికంగా ఈరోజు ఉదయం కేఫ్ అనేటటువంటి ఈ యొక్క రెస్టారెంట్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రుచికరమైన పదార్థాలు కొన్ని వారి శాంపుల్గా పెట్టడం, మేము నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు చాలా అద్భుతంగా చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో పరిశుభ్రమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి పదార్థాలు తినడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారానికి ఒక సముచితమైనటువంటి ఆలోచన భావిస్తాం. అందరికీ నమస్కారం. ఇవాళ భీమవరం రావటం జరిగింది. ఉదయం కేఫ్ని ఓపెన్ చేస్తాం. పిల్లలందరూ కలిసి ఒక 4 పార్ట్నర్స్ కలిసి ఉదయం కేఫ్ని పెట్టారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెంది వాళ్ళు ఇంకా బ్రాంచెస్ పెట్టుకుంటూ వెళ్ళాలని ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. పిల్లలందరూ కలిసి పెట్టిన పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. మరి మా సోదరుడు కలపూడి రాంబాబు ఏపీఐసిసి చైర్మన్, వాళ్ళ మేనల్డ్ అయినటువంటి వంశీ మరియు ఇంకో 3 పార్ట్నర్స్ మొత్తం 4 కలిపి భీమవరంలో చక్కటి ఉదయం కేఫ్ అని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్య అతిథుల కింద పెద్దలు చాలామంది రావడం జరిగింది. అందులో భాగంగా మరి పిల్లలు 4 కూడా ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి ఒక బిజినెస్ మోడల్ స్టార్ట్ చేసి ఇక్కడ నేను టేస్ట్ చేశాను. టిఫిన్ కానీ, కాఫీ కానీ, అదర్ ఐటమ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా క్వాలిటేటివ్గా, క్వాంటిటీ వైజ్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ, ఆ క్వాలిటీ కానీ చాలా చక్కగా ఉందని చెప్పేసి తెలియజేస్తాను. చాలా సంతోషం. ఈరోజు మన ఇక భీమవరం పట్టణంలో ఉదయం కేఫ్ అనే ఒక ప్రారంభించడం జరిగింది. ఎక్కడైనా జనరల్గా ఒక కేఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇలాంటి మున్సిపాలిటీలో ఫస్ట్ టైం ఇంత ఇన్నోవేటివ్గా కానీ, ఒక కిచెన్ సెటప్లో కానీ, సిట్టింగ్ కానీ అంతా కూడా శానిటేషన్ అన్నీ బాగా చేసినటువంటి కేఫ్ ఏదైనా ఉందంటే భీమవరంలో ఈరోజు ఉదయం కేఫ్ అని తెలియజేయాలి. 4 ఫ్రెండ్స్ కలిపి వారు ఎంతో యాంబిషన్ తోటి ఒక వాళ్ళ విజన్ తోటి చేయడం మొదలెట్టింది. ముందరగా వీళ్ళు 1 వీక్ నుంచి కూడా మధ్యలో అందరూ వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. స్వచ్ఛమైన నెయ్యితోటి కానీ, టిఫిన్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎందుకంటే ఈరోజు ఒక కిచెన్లో ఏదైనా 1 రకం, 2 రకాలు, 3 రకాలు చేయడం అనేది కష్టంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సుమారుగా 70-80 రకాలు ఒకే కిచెన్లో చేయడం అనేది చాలా కష్టమైన పని. అదైనా వీళ్ళ ఎంప్లాయీస్ కానీ, మేనేజ్మెంట్ కానీ అంతా కూడా చక్కగా చేసినటువంటి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క మేనేజ్మెంట్ ఈ ఒక్కటే కాకుండా ఇంకా కాకినాడలో కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ హైదరాబాద్ కానీ ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.